ఇప్పుడు పోపు గారు మరణించారు కాబట్టి మరణించిన వెంటనే వాటికన్ సిటీలో అసలు ఏం జరుగుతుంది? ఓకే, దానికోసం ఒక ప్రత్యేకమైనటువంటి కార్డినల్ని పోపు గారే నియమిస్తారు. ఉదాహరణకి మన పోప్ ఫ్రాన్సిస్ గారు 2018లో కార్డినల్ కెవిన్ అనేటువంటి ఒక వ్యక్తిని కమెర్లెంగో అనేటువంటి ఒక స్థానానికి అపాయింట్ చేశారు. కమెర్లెంగో అనేది ఒక పొజిషన్. ఆ పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే పోప్ మరణించారా లేదా అనేది ధృవీకరించాలి. మిగిలిన ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరికీ హక్కు లేదు. టెక్నాలజీ వచ్చిన తర్వాత 2 రకాలుగా మరణ ధృవీకరణ అనేది జరుగుతుంది. మొదటిది కమెర్లింగో గారు పిలుస్తారు, రెండవది డాక్టర్ కూడా ఉంటారు అక్కడ. ఈ గుండె పని చేస్తుందా లేదా మొత్తం అన్నీ పెట్టి చెక్ చేసి ఓకే పోపు గారు మరణించారు అని ఆయన కమెర్లింగో అనేటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి అధికారికంగా ధృవీకరిస్తే అప్పుడు ఆ సమాచారాన్ని ప్రజలందరికంటే ముందుగా ప్రపంచంలో ఉన్నటువంటి కార్డినల్స్, ఆర్చ్ బిషప్స్, ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ సమాచారం పంపిస్తారు పోపు గారు ఇలా మరణించారు అని. ఆ మరణించగానే జరిగేటువంటి ఒక ప్రక్రియ ఏమిటంటే ఆయన రూమ్లోనే ఆయన మరణం అనేది లేదా హాస్పిటల్లో ఈ రెండిటల్లో ఎక్కడో చోట జరుగుతుంది. ఉదాహరణకి పోప్ ఫ్రాన్సిస్ గారు ఆయన రూమ్లో ఉండగానే మరణించారు. సో ఈ కమెర్లింగో ఏం చేస్తాడంటే ఆయన రూమ్లోకి వెళ్ళి మొత్తం అక్కడి వరకు పరిస్థితి ఎలాగైతే ఉందో ఆయన ఏమైనా డాక్యుమెంట్స్ రాసుకుంటూ ఉండొచ్చు, లేదా ఏదో ఒక పని మధ్యలో ఆయన ఆపేసి ఉండొచ్చు, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి దాన్ని అక్కడితో సీల్ చేస్తారు.